పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గోదావరి ఖని జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలను పంపిణీ చేశారు. ఇటీవల జ్యోతిబాపులే స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎంపీ వంశీని స్కూల్ ఆవరణలో కూర్చునేందుకు బెంచీలు కావాలని కోరారు విద్యార్థులు. స్టూడెంట్స్ విజ్ఞప్తితో స్కూల్లో బెంచీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు స్కూల్ ప్రిన్సిపల్ శిరీష, విద్యార్థులు. కిందట మా పాఠశాలను సందర్శించారు. అప్పుడు పిల్లలు వాళ్ళకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పిల్లలతోని. సో ఆ సమస్యలలో మొట్టమొదట మా పేరెంట్స్ ఎవరైనా వస్తే కనీసం కూర్చోడానికి ఇక్కడ షెడ్ లాంటిది, చైర్స్ లాంటివి ఏం లేవు అని చెప్పగానే వాటితో పాటుగా ఇంకా కొన్ని సమస్యలు కూడా, లైటింగ్ అవి కూడా చెప్పారు. వాటిని ఇమీడియట్గా అరేంజ్ చేయించారు. ఇప్పుడు 15 రోజుల వ్యవధిలోనే ఈ బెంచెస్ కూడా మాకు పంపించడం జరిగింది. మీరు సహాయ సహకారాలు ఇట్లనే ఉంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మెరుగైన వసతులతోనే ముందుకు వెళ్తుంది. మేము కూడా 100% మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి విద్యార్థులకి మంచి విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది. First of all, we are very happy that our honorable MP sir visited our school twice in a short span of time. When sir was visited our campus last time, we asked benches to parents. Sir immediately took notice on that and donated benches in behalf of Vishaka Charitable Trust. We are very thankful for that. Sir was given suggestions to achieve 100% result. Sir, we are following the results, sir. We are promising that we will achieve 100% results on this SSC exam.